ఈ నెల 13 తర్వాత సమ్మెపై క్లారిటీ ఇస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ రోజు లేబర్ కమిషనర్ సమక్షంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు యాజమాన్యం మధ్య చర్చలు జరగాల్సి ఉండగా ఈ సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం హాజరు కాలేదు. దీంతో మరోసారి ఈ నెల 13న లేబర్ కమిషనర్ సమీక్షలోని చర్చలు జరిపేందుకు నిర్ణయించినట్లుగా జేఏసీ నేతలు తెలిపారు. తమ డిమాండ్లను సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. నా పేరు ఈదురు వెంకన్న, ఆర్టీసీ జేఏసీ చైర్మన్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజు 2021-25 2 వేతన సవరణలు చేస్తామని పెట్టారు. మేము కూడా గదే చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఆర్టీసీని విస్తరిస్తామన్నారు. ఆర్టీసీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తా అన్నారు. కాబట్టి ఆర్టీసీని విస్తరించండి, కానీ ఆర్టీసీని నిర్వీర్యం చేద్దామని చెప్పేసి దాంట్లో భాగంగా మీరు పెట్టినటువంటి ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను వాటి వలన ఆర్టీసీ మొత్తం నిర్వీర్యం అయిపోయి ప్రైవేటు గుత్తేదారులకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల బదులు ఆర్టీసీ సంస్థనే, ప్రభుత్వమే ఆర్టీసీ సంస్థకు ఆ బస్సులను కొనుగోలు చేయాల్సిందిగా మేము జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దానినే మేము అడుగుతున్నాం. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు మాకు 28% వేతన సవరణ తేడా ఉన్నది. ఆ 28% కలిపి 30% మాకు వేతన సవరణ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ఇవేమీ కొత్త కోరికలు కావు. మీరు ఇచ్చినటువంటి హామీలనే ఈ రోజు 2.5 సంవత్సరాలుగా మీరు చేయకపోవడం వలన వాటిని అమలు చేయమని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళాం, రవాణా శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాం, ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాం, కనపడ్డల మంత్రి దగ్గరికి పోయాం, ఎమ్మెల్యేల దగ్గరికి పోయాం, అధికారుల దగ్గరికి పోయాం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయాం. అందరి కాళ్ళు ఏళ్లు మొక్కి బతిలాడినా కూడా ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం చేయకుండా మొండి వైఖరి ఉన్నందువల్లనే విధి లేని పరిస్థితులలో కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుని ఈ రోజు తప్పనిసరి పరిస్థితిలో సమ్మె వైపు పోల్చిన దుస్థితి ప్రభుత్వమే కలిగి. మారంరెడ్డి థామస్ రెడ్డి, జేఏసీ వైస్ చైర్మన్, టీఎంయూ ప్రధాన కార్యదర్శి. గత నెల 13వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత వెంటనే యాజమాన్యం చిత్తశుద్ధి ఉంటే పిలిచి మాట్లాడి గవర్నమెంట్ కి నివేదించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏ విధంగా చెప్తుందో అదే విధంగా వీళ్ళు నడిచి ఇలా మీటింగ్ పెట్టలే. అట్లాగే ప్రభుత్వం కూడా ఎన్నిసార్లు మాట్లాడినా 2.5 సంవత్సరాల నుంచి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా సమ్మె నోటీస్ ఇస్తే మాట్లాడకపోవడాన్ని తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాదు, ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వము, ఇది ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రభుత్వము. ఆర్టీసీ మీద కన్నేసింది. తప్పకుండా ఆర్టీసీ నుంచి కార్మికులని బయటకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నది. వెంటనే ఇలా ప్రజలు, కార్మికులు అంతా కూడా ఏకమై జేఏసీ సమ్మెకి సిద్ధంగా ఉండాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం.